పుట్ట లోపల ఎప్పుడు పడుతున్నదో పుట్ట చెర 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 వాదిగి పుట్టలకే ఎగ్గిగోలే వెళ్ళింది ఎగ్గిగోలే వెళ్ళంగారు మొత్తాలు ఒక్కటైన ఆకాశ వెళ్ళ పడ్డది పట్టమగటీలు సుక్కలు జల్లు జల్లు అని రాడుతున్నాయి కన్నీరు మున్నీరు కట్టగాలవయ్యో నా కైలాసం లోపల శంకరుడు చూస్తున్నాడే పాలోని కన్నీర పగోని కన్నీర ఇత్రుని కన్నీర శత్రుని కన్నీర తోదంగ దాపుకారి నరవరుని కన్నీర పురవరుని కన్నీరన్న ఉన్న కన్నీరన్న లేని కన్నీర గోద కన్నీర పట్టుకరా ఇది పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా ఊల మీద ఉన్న పంచన్నవుల గడ్డ దుమ్మవాడుతుని పరిచేతులనిచ్చి శంకరుడు ఎప్పుడు చూస్తున్నాడు భూలోక పట్టణాన్ని పరిపాలించినటువంటి వాడు కీర్తి చక్రవర్తి అతని ధర్మ పత్ని నీలమ్మ ఏటి మీద ఎట్ల మంద పాటి మీద బర్ర ఉంద తిన బంగారు శంభులు తాగ బంగారు శంభులు ఉన్నాయి అన్ని ఉండే ఒక్కర అమ్మ అని పిలిపించుకుని ఆడ జన్మ నాకెందు కాని గర్భగుడి లోపల తన భర్తను అదిరికిచ్చి బుదిరికిచ్చి అయ్యేటువంటి భర్తను కోరగలిగించి గర్భగుడి లోపలనేమో ఆకలిగడుతున్నది గుడి వెనక గుడారం వేసుకొని కూర్చున్నాడు మరి దీని యందు ఫలం ఉన్నదా లేదా అని ఏక దృష్టి పెట్టి చూస్తున్నాడు ఆ శంకరుడు ఒక్కగాను ఒక్క కొడుకు ఫలము శంకరునికి కనబడుతున్నది ఒక్క కొడుకు నిత్తే ఆ తల్లి ఏమంటది ఒక్క కొడుకు కొడుకు కాదు ఒంటెత్తి వ్యవసాయం కాదు ముక్కు పుల్ల సొమ్ము కాదు 300 రూపాయల ముళ్ళ కాదు ముసలోడు వర్లు కాదు ఉలవ చెట్టు నీడ కాదు తర్రదానము కాదు పొల్లు బోనము కాదు పుత్తడి పుత్తడి కాదు పుత్తడి ఇత్తడి కాదు రాగి బంగారము కాదు బంగారము రాగి కాదు తొత్తు దొరసాని కాదు ఒక్క కొడుకు కొన్న ఆడితని ఏమంటారు అరటి కొట్టు రాలంటారు ఒక్క బిడ్డ పుట్టిన అరటి కొట్టు రాలు అంటారు అరటి కొట్టు రాలే బ్రతికే బదులు తల్లి కడుపు పూర్తిగానే పండకుంటే మిండనాట మరి బిడ్డ ఫలం ఉన్నదా లేదా అని ఏక దృష్టి పెట్టి కైలాసపతి చూస్తున్నాడు ఒక్క కొడుకు తోడ బిడ్డ ఫలం గిట్ట ఓడి కట్టిందనుకో 21 రోజు ఎల్లక ఉండదని ప్రాణగండ ఉన్నది కొడుకో శంకరుడికే సాతిలా సమ్మెడ దెబ్బలు సైన్యం అవుతున్నాయి నీ బిడ్డలు బిడ్డల పెట్టనే నా బిడ్డో నీకు బిడ్డలు ఎందుకే నా బిడ్డో నీ బిడ్డ నీకెందుకే నా బిడ్డ నీకు బిడ్డ ఉడితే నీ ప్రాణం ఉండబోదు బిడ్డ నీ ప్రాణం వేయినాక బిడ్డ ఏం చేస్తుంది కొడుకేమో చేస్తాడు ఒక్క కొడుకును నీకిస్తా ఆ కొడుకును 1000 ఇండ్లకు మొదలు చేస్తా కొడుకుల మనవల ముని మనవల భోగ భాగ్యాలు సిరి సంపద చూపిస్తా నా మాట పట్టుకొని వెనుకకు మరిపోతే దాని బ్రతుకు లేదు సర్వేశ్వర అరటి గొడ్డు రాలన్న పేరు నాకెందుకు నాకొక్క కొడుకు తోడ బిడ్డ ఫలం ఓడిగట్టు నా సావైన పర్వాలేదు అని సాగు కొప్పుకుంటే ఆ బిడ్డనేందో ఓడిగట్టేస్తానంటున్నాడే కైలాసవాది గిట్ల గిట్ల అయిననుకో గురుడాన్ని గుర్తుపడుతుంది నరుడాన్ని నమ్ముకుంటది కళ్ళు పట్టుకొని కైలాసం నడిచొచ్చి నా ఎంతుందో చెప్పు అంటది మారుబట్టి మారువేషం నడతాను తిరికడి కచ్చపాల పట్టిండు మాటలు మంత్రాలు మరిచెట్ల క్రియాలు ఎల్లలు ఏదాలు గొల్ల శ్రీ మంత్రాలు పోట ఎమ్ముకున్నాడు అని తాను వాక్యం ఎప్పుడు వలికిందో ఒలి మీద కొట్టుకుంటే 3 గడ్డాలు జానెడు మిస్సాలు సంకర ఎటుకలు శాతల్ల పొడు ముక్కులు ఎటుకలు ముగుదల్ల పొడు రిక్కల శూలం సక్కని జంగమ వేషాలు కట్టుకొని ఏను బట్టి రుద్రాక్షలు వేసుకొని అందు బట్టి పౌడితో లేచుకొని ఎత్తు మూత కోలు రుద్రాక్ష మాలను ధరించుకొని భూమి నుండి భూలోకం వస్తున్నాడమ్మా ఆ శంకరుడు ఆ కైలాసపతి బయలుల్లి అంతూలేని భూమి మీద పోతే 3 చెరువు కట్టలు అంతూలేని భూమి పైన చెరువు కట్టలు కానీ
నిలబడ్డమ్మా శంకరుడు ఏర్పాటు చేతో దినవ కడుపుల బండలు వదుకొట్టి కనింది ఓం నమో శివాయ నమః ఓం నమో శివాయ నమః ఓం వెమ్లవాడ రాజన్న స్వామాయ నమః ఓం వెమ్లవాడ రాజన్నకు సోమవారం నడికిల సుక్క మఠాని ప్రై నమః ఓం కొండగట్టు అంజన్న స్వామాయ నమః ఓం కొండగట్టు అంజనకు మంగళవారం నాడు ఊర కోడుకుందు సుక్క ప్రై నమః కొండగట్టు అంజన్న కౌసింటడా దూర ఓం కొమరవెల్లి మల్లన్న స్వామాయ నమః ఓం కొమరవెల్లి మల్లన్నకు ఆదివారంలో ఐబీ పుల్లు బట్టలు ఆరగింపు నమః అందుకే కాలం గిట్లా పోతుంది ఓం రేణుకా ఎల్లమ్మ దేవాయ నమః ఓం రేణుకా ఎల్లమ్మకు అదగల బెల్ల తెచ్చి పరవనం అండి పెట్టుడు నమః ఓం దత్తాత్రేయ స్వామాయ నా గుడి లోపల కన తల్లమ్మ ఎంతో మంది జంగాలు వస్తున్నారు దాసరులు వస్తున్నారమ్మా భిక్షాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు గాని ఎవడో జంగమోడై వచ్చిండో బాబాద్రోడ వచ్చిండో పిచ్చగుంటోడ వచ్చిండో గంగెద్రోడ వచ్చిండుగా వచ్చినవా గంటలు కొడుతున్నాడు ఓమని శంకులు పడుతున్నాడు గంటల నాదానికి శంకుల శబ్దానికి ఇప్పుడు లోపల నీలవతి దేవి తమసు భంగం చేసుకున్నది అగ్రమైన కోపానికి వచ్చి అయిపోయింది ఇంకేముందా లంజా కొడుక సింగుల్ అలాసలు ఎక్కువ ఒక తన్నేదంటే ఫుట్బాల్ ఎగరల మీదికి ఇక ఇక అయినట్టే పోరగలదు దీనికి పక్కా అయినట్టే పోరగలదు పుట్టుకనైతారు ఏమంటావు లచ్చవ్వా ఎవరి కొంపగలుతా అనుకుంటున్నారు ముగ్గురు కలిసి ఎవరిలో ఎసరు పెడుతురు మీరు కానీ పోగదు రచనారు ముగ్గురు కూకురు మాణిక్యాలు పడతారు కూరలు పడతారు కుయ్ 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 కుక్క కుయ్ కుయ్ అంటుంది అల్ల ఆడ కుయ్ కుయ్ ఇదేనా రీతి ఆడోళ్ళది పరమాత్ముడు వచ్చి అయ్యో బిడ్డ అంటే ఇదేనా రీతి రీతి దక్కింత బూద్దక్క పిల్ల పుట్టినట్టు మందు పెట్టి మలకపోతారు ముసల్తానానికి నేను మందు పెడతాను ఇంకా నాకు లేక మాట్లాడతాను ఏంటిది అవి రేపటి సొంది చింతలు తాడపళ్ళు మొత్తం కిచెన్ లో పెట్టుకోరు బుర్రలా ఇంకా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోమంటారు ఇదే నా రీతి $20 ఆడవిళ్లకు ఎంత సహనం ఉండాలి ఎంత ఓర్పు ఉండాలి ఎంత ఓదార్పు ఉండాలి ఎంత నిదానం ఉండాలి ఇంత కొంచెం దానికి నేను పిల్లను పిల్లగన్న ఓడి కట్టిందనుకో పిల్ల ఇటువైనా పిల్లగా ఇటువైనా పిసికి బొంద పెట్టేటట్టే ఉంది అది రేతి విసుకునే విసుకుతుంది నీ చుట్టుకు సగిన పాట దాంతో
దాంతో కోటరు కట్టుంది అప్ప కొడుకుతా కోటరు వస్తా అల్లుడా కొట్రాడు పక్కన పరమాత్ముడు అంతటి వాడు శిరసును వెయ్యి ముక్కలు వేసుకున్నది కళ్ళకు తాను ఎప్పుడు కనబడగబోడు సాధు రూపంగా వచ్చున్నో సన్నాసి రూపంగా వచ్చున్నో బాబాజీలు రూపకంగా వచ్చున్నో బపిలు రూపకంగా వచ్చున్నో తాను ఎట్లా వచ్చి దర్శనమిచ్చి పోవునో ఎవరికి తెలవదాట అయ్యో నా బిడ్డ ఏ ఊరెక్కడ పల్లెక్కడ నడుగుతే చింతకాయ దులిపినట్టు దులుపుతివి నీ మూతికి 3 సొల్ల కుండ కట్టరే అవ్వా గప్పుడన్నాడు కైలాసపాతి బిడ్డ నీ ముఖం మంచిగానే ఉన్నది కాని గుణమెటు అగ్గి జరిగింది అందుకే రాట పెయ్యి మంచి ఉంటే రాట పొయ్యి మంచి ఉండరాట ఎందుకంటే అద్దం బట్టి దిద్ది చూసే వరకల్లా టైం అంతా దీనికి కేటాయిస్తే పొయ్యి కాడిపోయే వరకల్లా జొబ్బే పాడైతే నేను చూడబోత రాజుల కథాకల వచ్చి పడుతున్నది కానీ కంకర కట్టె గుణం నీదున్నది నీ గుణం ఆ గుణం రెండొక్కటే బిడ్డ ఊరెక్కడ రథంగా ఓడపల్ల ఎక్కడ రా పట్నం ఎక్కడ రా పట్టిన తపస్సులు బిందము చేసినవు ఇన్ని రోజుల ఏ తపస్సు వట్టి నా తపస్సు బిందము చేసినవు తరంగము చేసినవు అంటున్నావు నా ఊరు కన్న బిడ్డ నా ఊరు కన్న బిడ్డ నా ఊరు కన్న బిడ్డ తినతిండి లేక